ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ప్రస్తుతం మనతో పాటు సురేష్ గారు ఉన్నారు. 12 రాశులకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలనే విషయాల గురించి చాలా మంది అడుగుతూ ఉంటుంటారు. ఆ విషయాల్ని సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. వృశ్చిక రాశి వరకు మనం చూసుకుంటే జూలై మాసాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? ఉషా గారు, మనకి ఫస్ట్ వృశ్చిక రాశి కనుక చూసుకుంటే విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఈ నక్షత్రం ప్రకారం చూసుకుంటే. అదే పేరు బలం కనుక మనం చూసుకుంటే తో, నా, ని, ను, నే, నో, యా, ఈ, యు ఈ పేరుతో కలిపిన అక్షరాలు కదండి. మోరార్లా సి సౌండ్ ఉన్న అక్షరాలు అందరూ కలిసి వృశ్చిక రాశి కింద వరకు మనం కన్సిడరేషన్ చేయొచ్చు అనమాట. సో ఈ రాశి వాళ్ళకి జూలై 2024లో మనకి ట్రాన్సిట్ రిపోర్ట్ కనుక మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే, సూర్యుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలోకి, బుధుడు సింహరాశిలోకి, శుక్రుడు వచ్చేటప్పటికి మళ్ళీ కర్కాటక రాశికి, తర్వాత కుజుడు వచ్చేటప్పటికి వృషభ రాశిలోకి చేంజెస్ అవుతూ ఉన్నారండి. ఈ చేంజెస్ని బట్టి వాళ్ళకి మనకి లఘు గోచారం ప్రకారం చూసుకుంటే ఫస్ట్ 15 డేస్ ఎలా ఉంటుందంటే పీడం, సంపద, విఘ్నం, సంపద. ఓకే, నెక్స్ట్ 15 డేస్ వచ్చేటప్పటికి ద్వేషం, శోకం, అశేష సౌఖ్యం, స్త్రీ సుఖాప్తి అని చెప్పేసి చెప్తారండి పెద్దవాళ్ళు మన పురాతన గ్రంథాల్లో. అంటే దాని మీనింగ్ ఫస్ట్ 15 డేస్ వచ్చేటప్పటికి ఎక్కడో ఒకసారి తెలవని బాధ ఉంటుందండి, పీడ. ఓకే, మనకు పీడ అంటారు కదా. తర్వాత సంపద, ధనం వస్తుంది, అనుకున్న పనుల్లో విఘ్నాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. కానీ మళ్ళా సంపద అంటే 2 times ఎక్కువ వీళ్ళకి సంపదను ఫస్ట్ 15 డేస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్పాలన్నమాట. నెక్స్ట్ 15 డేస్ చూస్తే వీళ్ళకి ద్వేషం, వీళ్ళని చుట్టూ ద్వేషించే వాళ్ళు జనాలు ఎక్కువ ఉంటారు. తర్వాత అనవసరంగా బాధపడే అవకాశం ఎక్కువ వస్తుంది. ఇవి రెండు కాకుండా మిగతా విషయాల్లో స్త్రీల ద్వారా వీళ్ళకి ఒక ఆదాయం, ఒక మంచి బెనిఫిట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అశేష సౌఖ్యం, చాలా చక్కగా హ్యాపీగా ఉంటారు ఓవరాల్గా మనం చెప్పుకోవాలన్నమాట. సో మనం డీటెయిల్ కనుక చూసుకుంటే 8th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల అది కూడా ఫస్ట్ 15 డేస్ వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు. శత్రువుల వల్ల బాధ, అనవసరంగా ప్రయాణములు ఇబ్బంది పడే అవకాశము, విచారకరమైన ఏదో ఒక న్యూస్ వెళ్ళిన అవకాశం ఎక్కువ ఉంది. శారీరక కష్టము, భయము, అతిగా కోప్పటము, అధికారులతో వీళ్ళతో గవర్నమెంట్తో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుందండి. కానీ అదే 15th తర్వాత ఎలా ఉంటుందంటేనండి, ధనం చాలా ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు అనమాట. పుణ్యక్షేత్రాలు అయితే విజిట్ చేస్తారు. తర్వాత మనసులో ఎక్కడో బాధ ఉంటుందన్నమాట. ధన నాశనము, విచారము, అపాయము, పెద్దలతో విరోధము, అవమానము, బంధువులతో విరోధం. టోటల్గా మనం వీళ్ళకి చూసుకుంటే సూర్యుడు వాళ్ళకి అంత అనుకూలమైన పరిస్థితుల్లో లేడని మనం చెప్పుకోవాలి వృశ్చిక రాశి వాళ్ళకి. కానీ మనకి కుజుడికి వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తున్నాడండి. కుజుడు వీళ్ళకి ఏం చేస్తారంటేనండి, వీళ్ళకి ధనలాభాన్ని ఇస్తున్నాడు, కీర్తి ప్రతిష్టను, తర్వాత మనసుకి మంచి సౌఖ్యం కలిగే మాటలు, తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళని అప్రిషియేట్ చేయటం, పుణ్యకార్యాలు తిరగటము, తర్వాత నూతన వస్తు సేకరణ, ఏదైనా ఐటమ్స్ని కొనుక్కునే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత వివాదరహితంగా ఎలాంటి శత్రు బాధలు లేకుండా చాలా చక్కగా ఉంటారు. అన్ని విధాలా చాలా సానుకూలంగా ఉంటుందండి. అది 12th వరకు ఉంటుందన్నమాట. ఆ తర్వాత వీళ్ళకి 7వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి బంధువులతో గొడవలు ఎక్కువ అవకాశం ఎక్కువ ఉంది, ఇబ్బంది కలిగించే మాటలు, తర్వాత సోదరులతోటి, కుమారులతోటి, భార్యతోటి మాట పట్టింపులు వచ్చేసి గొడవలు జరిగే అవకాశం ఎక్కువ ఉందండి. సో అది ఎప్పుడండి సెకండ్ 15 డేస్ తర్వాత అనమాట. తర్వాత వీళ్ళకి శుక్రుడు కనుక చూస్తే వీళ్ళకి చాలా మంచి చేస్తూ ఉన్నారండి. సో వీళ్ళకి ఎలాంటి ఫస్ట్ 7th వరకు 1 వీక్ వరకు బాగుంటుందండి. కానీ ఆ తర్వాత వీళ్ళకి చాలా బాగుంటుంది. వీళ్ళు ఏ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, బంధుమిత్రులతో ఎక్కువగా కలిసే అవకాశం ఎక్కువ ఉందండి. రాజుల్ని, తర్వాత గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళని చూసే అవకాశం ఎక్కువ ఉంది. ధనలాభం కనిపిస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, సంసార సుఖము, కీర్తి, గౌరవము అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ ఉంటాయండి. సో 9th హౌస్లో ఉండటం వల్ల ఇది కూడాను వీళ్ళకి చాలా బాగుంటుందండి అని చెప్పాలి. తర్వాత మిత్రుల వల్ల లాభము, తర్వాత సుఖము, సంతోషము, పెద్దల ద్వారా గౌరవం రావటము, అభివృద్ధి, అనుకున్న పని లేదనంటే ఆ పనిలో వీళ్ళకి గ్రోత్ రావటము, తర్వాత చక్కగా ఆరోగ్యంగా, అందంగా, తర్వాత వచ్చేటప్పటికి గురువులతో వాళ్ళని విజిట్ చేసి వాళ్ళ బ్లెస్సింగులు తీసుకొని తర్వాత వాళ్ళు అనుకున్న పనులను సాధించుకునే గొప్ప అవకాశం వీళ్ళకి కనిపిస్తూ ఉందండి. అది అంగగోచారం ఉందండి. ఈ ప్రకారంగా మనం చూసుకుంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి వస్త్రలాభం కనిపిస్తుందండి. తర్వాత చాలా ఈ మంత్ అంతా వాళ్ళు చాలా ఉత్సాహంగా గడిపే టైం కూడా ఎక్కువగా ఉంది. కాకపోతే హెల్త్, బాడీ రిలేటెడ్, వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడే అవకాశం అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదే మనకు అనురాధ నక్షత్రం వాళ్ళని కనుక చూసుకుంటే వీళ్ళు కూడాను వస్త్రలాభం కనిపిస్తుందండి. చాలా మంత్ అంతా ఓవరాల్గా హ్యాపీగా ఉంటారు. తర్వాత హెల్త్ రిలేటెడ్ కేర్ఫుల్గా ఉండాలి. ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉందండి, కేర్ఫుల్గా ఉండాలి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకు కూడానండి వీళ్ళకి అనుకోని విధంగా ఒక 1 వీక్ 10 డేస్ ఏదైనా రోగం వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. బట్ వస్త్రలాభం చూపిస్తుంది,
ఓవరాల్గా మంత్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. ఏదైనా పని చేయాలనుకుంటే పనులు కూడా చక్కగా అవుతాయి. తర్వాత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, కానీ కేర్ఫుల్గా ఉండాలి. అలానే వీళ్ళు కూడాను జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉందండి. సో ఇది వచ్చేటప్పటికి అంగగోచారం ప్రకారం మనకి వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి జూలై 2024 మనకి రాశి ఫలాలను చెప్పుకోవాలి. ప్రత్యేకించి జాతక రీత్యా ఒకవేళ మిమ్మల్ని సంప్రదించాలి అనుకున్నా, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మాకు పాజిటివ్ ఉంది, కానీ మా జీవితంలో అటువంటివి జరగట్లేదు, కనిపించట్లేదు, ఏది చేయాలి అన్నా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్తూ ఉంటుంటారు. అలా ఒకసారి మిమ్మల్ని కలవచ్చా, తీసుకోవచ్చా అపాయింట్మెంట్, ఏ విధంగా సార్? సో ఉషా గారు, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. కొన్నిసార్లు జాతకంలో అన్నీ ఉన్నా మన రియల్ లైఫ్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో నాకు మిడిల్ ఈస్ట్ నుంచి ఒక కపుల్స్ ఫోన్ చేశారండి. అది యాక్చువల్గా నాకు రిపీటెడ్ కస్టమర్ అనమాట. సో జాతకం చూస్తే అంతా బాగుంది, ఏమండి జాతకం చూస్తే బాగున్నాయి, రాశి ఫలాల్లో కూడా మీరు బాగానే ఉన్నాయి అంటున్నారు, మరి ఏంటండి మాకు యాక్చువల్గా గ్రోత్ రావట్లేదు, అనుకున్న విధంగా రావట్లేదు అని నేను చూశానండి. సో ఇలాంటి కొన్నిసార్లు ఏమంటే జాతకం బాగున్నా కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు లైఫ్ స్టైల్ రిలేటెడ్, లేదంటే మనకి వాళ్ళకి కూడా కొన్ని రెమెడీస్ ద్వారా వాళ్ళకి ఉన్న ఆటంకాలని తొలగించేసి తర్వాత వాళ్ళకి గ్రోత్ తెచ్చే విధంగా మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చండి. సో ఇలాంటి ఎవరైనా కనుక మనకు కావాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మనకు కన్సల్ట్ అవ్వచ్చు. రెండోది ఏంటంటే, ఈ సిరీస్ మనం స్టార్ట్ చేసింది ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి. ఆ ఉద్దేశంతో మనకు ఒక కోర్స్ కూడా డిజైన్ చేసామండి. అది కూడాను మన మహర్షులు ఏవేమి మన ఆథెంటిక్ సోర్సెస్ నుంచి తీసుకొని ఒక కోర్సు డిజైన్ చేశాము. అవి కూడా కొన్ని బ్యాచ్లు వెళ్తూ ఉన్నారండి, అందరు జాయిన్ అవుతూ ఉన్నారు, మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. చాలామంది ఇంకా రీసెర్చ్ చేయాలి, మనతో ఇంకా ట్రావెల్ చేయాలనుకుంటూ ఉన్నారు. అది ఒక మంచి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలండి. ఇది కాకుండా మనం ఇప్పుడు కనకదార అనే ఒక ప్రోగ్రామ్ చేసాం, దీనికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారో, తర్వాత బిజినెస్లో వాళ్ళకి అనుకునే విధంగా లాభాలు రాక నష్టపోతూ ఉంటారో, అలాంటి వాళ్ళకి కూడా మనకి హెల్ప్ చేయొచ్చండి. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత జాతక రీత్యా సురేష్ గారిని కలవాలి అనుకున్న, ఆర్థికపరమైన సమస్య నుండి కనకదార హోమం మీరు పర్సనల్గా చేయించుకోవాలి అనుకున్నా, లేదా జాతక రీత్యా వివాహ రీత్యా కొన్ని సంబంధించిన నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటుంటే వాటిని పోగొట్టుకోవాలి అనుకున్నా మీరు సురేష్ గారిని కలవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారిని మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.